హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే లీఫీ వెజిటేబుల్స్, మెంతాకు పాలకూర చేసుకుందాం. ఇక్కడ మెంతాకు తీసుకున్నానండి. మెంతాకు కాడలు కట్ చేశాను నేను, లేతకుండా కాడలతో సహా తీసుకున్నాను. మెంతాకు చాలా మంచిది, హెల్త్కి తినాలండి మెంతాకు వింటర్ సీజన్లో. దాంతోపాటు పాలకూర కూడా తీసుకున్నాను. పాలకూర కూడా మంచిగా క్లీన్ చేసుకుని కడగాలి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు మనం క్లీన్ చేసుకుని కడిగినాకనే కట్ చేసుకోవాలి. ముందే కట్ చేసుకుని కడగకూడదు. కట్ చేసి కడిగితే దానిలో ఉన్న న్యూట్రియన్స్ అంతా పోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా మీరు? చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఈ ప్రకారంగా సన్నగా కట్ చేసుకోవాలండి. పాలకూర ఇంకా మెంతికూర విడివిడిగానే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు ఆకుకూరలు తెచ్చుకున్నా కదా అవి క్లీన్ చేయడానికి కష్టమని అలా పెట్టేస్తాం కదా. తొందరగానే ఆకుకూరలు వండేసుకోవాలండి. క్లీన్ చేసుకుని మార్కెట్ నుంచి తెచ్చినాక ఫస్ట్ ఆకుకూరలోనే వండుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి సన్నగా. చాలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్లో ఫస్ట్ మెంతాకు ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మెంతాకులో చేదు లేకుండా ఉంటుంది. దీంతోపాటు కొన్ని ఆలుగడ్డ కట్ చేశాను. 2 ఆలులు చిన్న సన్న ముక్కలు కట్ చేశాను. ఈ ఆలుగడ్డ మెంతాకుతో ఫ్రై అవ్వాలి. చాలా హెల్తీ రెసిపీ అండి ఆకుకూరలు. పిల్లలకి ఆకుకూరలు పెడతా ఉండాలి. మా పిల్లలు ఆకుకూరలు తింటలేదు అని అనుకుంటే ఈ ఆకుకూరలు ఏదైనా స్నాక్ రూపంగా చేసి పెట్టచ్చు. ముందుగా నేను చాలాసార్లు చెప్పానండి ఆకుకూరలతో స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు అని. ఇక్కడ మీరు బఠానీ కూడా వేసుకోవచ్చండి. బఠానీలు కూడా చాలా హెల్త్కి మంచిది కదా. ఇప్పుడు బఠానీలు కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. చాలా హెల్తీగా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఆకుకూరలు చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు ఎప్పుడైనా సరే వాటర్ వేయకుండానే ఉడికిస్తే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. వాటర్ వేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు పాలకూర వేస్తున్నాను. పాలకూర సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మెంతాకు ఫ్రై అయినాకనే పాలకూర వేసుకోవాలి. ఎందుకంటే పాలకూర ఉడికే మగ్గిపోతుందండి. దీంతోపాటు ఆనియన్ కట్ చేసి వేసాను. ఆనియన్ కూడా తర్వాత వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్తో పాటు ఆలు కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆకుకూరలు. ఇప్పుడు దీనిలో మనం మసాలాలు వేసుకుందాం. ఇక్కడ నేను కొబ్బరి వేస్తున్నానండి. కొబ్బరి గ్రేట్ చేసి వేస్తున్నాను. ఆకుకూరలో కొబ్బరి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరితో పాటు సాల్ట్ ఆల్రెడీ నేను ముందే వేసానండి. సాల్ట్ ముందే వేసుకుంటే ఆకుకూరలోంచి వాటర్ రిలీజ్ అయ్యి ఆకుకూర కూడా మంచిగా ఉడుకుతుంది. అందుకని సాల్ట్ ముందే వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎందుకంటే మన మెంతాకు పాలకూర ఆలు రెడీ అయిపోయిందండి. కర్రీ చాలా టేస్టీగా. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి. Thank you for watching. Please subscribe.